గవర్నమెంట్ వచ్చిన ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది? పరిపాలన సజావుగా సాగుతుంది. ఎటువంటి కేసులు ఒత్తిళ్లు లేకుండా ఉచిత ఇసుక విధానంతో పూర్తిగా ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా ఉచిత ఇసుక విధానంతో ప్రతి పేదవాడు, ప్రతి కాపీ మేస్త్రి కానీ, వెల్డర్ కానీ, వడ్రగుపరి కానీ, పెయింటర్ కానీ అన్ని విధాలుగా ప్రభుత్వం పబ్లిసిటీకి పోకుండా ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు గతంలో కన్నా ఇసుక ఎక్కువ రేటుకి ఇప్పుడు అమ్ముతున్నారు, బ్లాక్ లో అది ఇదని అది తప్పు సార్. ఒక టాటర్కి 10 మంది బతుకుతున్నారు పేదవాడు. 10 మంది 15 కూలి పడుతుంది వాళ్ళు. టాటర్కి 500-600 రూపాయలు తెచ్చుకున్నారు. అలా 4 టాటర్లు తెచ్చుకున్నారు. ఇదివరకు జగన్ ప్రభుత్వంలో ప్రతి కూలివాడు కూడా గ్లాసులు సీసాలు ఏరుకొని బతికారు. గాంధీ షాపులు కాడ గ్లాసులు సీసాలు ఏరుకొని బతికారు. ప్రతివాడు కూడా సంచులు వేసుకొని రోడ్లమ్మటి తిరిగారు కాపీ మేస్త్రులు. రోజువారీలు వారాలు కట్టుకోలేక చాలా దుర్భర పరిస్థితుల్లో బతికారు. ఇవాళ ప్రతి పేదవాడు కూడా, ప్రతి పనివాడు, ప్రతి చేతి పనివాడి కూడా ఇవాళ సాయంత్రం అయ్యేపాటికి 600, 700, 800, 1000 రూపాయలు కూలి తెచ్చుకున్నాడు. ఈ ప్రభుత్వ పాలన మంచిదా? అర్ధరాత్రి తెల్లవారుజామున వెళ్ళి గోడలు దూకి అరెస్ట్ చేసే ప్రభుత్వం మంచిదా? అది ప్రజలు కూడా గమనించాలి. ఏంటి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బేరేజీ వేసుకోవాలి. నాయకుల్ని వాళ్ళని కొంటున్నారు కూటమి గవర్నమెంట్ అది కానీ మాట్లాడుతున్నారు. ఎక్కడ కొంటున్నారండి? ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి సంబంధించే A2 ముద్ద అయినటువంటి విజయసాయి రెడ్డి గారు, అలాగే మీ పార్టీలో ఉండేటువంటి A2 గా ఉండేటువంటి విజయసాయి రెడ్డి గారు ఈ రోజున ఆయన ఒక ఎంపీ పదవిని, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసేసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఈ రోజున వైసీపీ పార్టీలో నుండి బయటకు వచ్చేంత కారణం ముఖ్యం. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు. మీరే కాదు, అలాగే మేయర్లే కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, నగర మేయర్లే కానివ్వండి, నగర మున్సిపల్ చైర్మన్లే కానీ వైఎస్ఆర్ పార్టీకి నీ మీద విరక్తితో, నీ పార్టీ మీద విరక్తితో నీవు చేసినటువంటి అరాచకంతో భవిష్యత్తులో ఇక వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు. నీకు ముఖ్యమంత్రిగా నువ్వు ఉండలేవు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడాను అన్నిటిని నిర్వీర్యం చేసి నాశనం చేసావు. కనీసం ఏ రోజు కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మాట్లాడడానికి కూడా, మంత్రులకు కానీ మాట్లాడడానికి కూడా అవకాశం ఏ రోజు నువ్వు కల్పించలేదనే ఒక బాధతో, విరక్తితో ఈ రోజున మిగతా వాళ్ళు కూడాను ఏదో పార్టీలోకి వెళ్ళడానికి ముగ్గు చూపిస్తున్నారే తప్ప నారా చంద్రబాబు నాయుడు గారికి నీ ఎమ్మెల్యేలే కానీ, నీ పార్టీ కార్యకర్తలే కానివ్వండి, నీ పార్టీ నాయకులే కానివ్వండి, మా తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆకర్షణీయమైనటువంటి ఈమానం పెట్టుకోలేదని చెప్పి నేను తెలియజేస్తాను. బాబు గారి పరిపాలన అయితే బాగానే ఉందండి. రోడ్లు గానీ, ఇప్పుడు మరమ్మతులు బాగా చేయటం గానీ బాగానే చేస్తున్నారు. అభివృద్ధి బాగా కుంటుపడకుండా బాగా ఆయన వచ్చిన తర్వాత బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వం మీద కూడా ఇప్పుడు బాగా చేస్తున్నారు అనేది మేము ఊహించుకుంటున్నాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నారు, గవర్నమెంట్ వచ్చే 8 నెలలు అవుతుంది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అసలు ఆయన చేసిన దానికన్నా వీళ్ళు ఎక్కువ ఏం చేయలేదు కదా సార్. వీళ్ళు బాగా చేస్తున్నారు. ఆ అప్పులు అనేది వీళ్ళు చేయాలని చెప్పేసి దాని మీద బాగా చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ ఆయన చేసిన దాని మీద వీళ్ళు ఏం అప్పులు తీర్చడానికి, వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మేము ఊహించుకుంటున్నాం. ఎలా ఇప్పుడు పెన్షన్ పెంచడంపై మీకు ఎలా అనిపిస్తుంది? పెన్షన్లు పెంచడంలో చాలా మంది చాలా సంతోషకరంగా ఉన్నారు. కాకపోతే ఇంకా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. చాలా మంది ఇబ్బందులుగానే ఉన్నారు. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు రావాల్సిన 50 సంవత్సరాలు పెడతాం అనేది కరెక్ట్ కాదు సార్. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. గవర్నమెంట్ లో డబ్బులు లేనప్పుడు వీళ్ళందరికీ హామీలు ఇచ్చి చాలా పాపం ఆయన మీద భారం పెడతాం తప్పితే ఏమి అంత అవగాహన ఏమి ఇదలేదు. గ్యాస్ బండ్లు కూడా ఇస్తాం. గ్యాస్ బండ్లు కూడా బాగా డబ్బులు కూడా 10 రోజులు 20 రోజుల్లో డబ్బులు పరసనే ఉన్నాయి, పరకుండా ఏముంటలేదు. ఇంకా దాని మీద బాగా అభివృద్ధి కూడా ఇంకా ఇచ్చిన హామీలు అన్ని కూడా ఇప్పుడు వరకు బాగానే జరుగుతున్నాయి. అన్ని మేము జగన్మోహన్ రెడ్డి అన్నాడు మళ్ళీ నేను వస్తాను, 30 సంవత్సరాలు ఉంటాను, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరగని పనులన్నీ 30 సంవత్సరాలు ఉంటాం అంటే ఆయన వయసు ఉందంటే వస్తే సరిపోయిద్దా ఏంటి? ఇప్పుడు ఈయన 5 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన 30 సంవత్సరాలు రావటం అంటే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి అది కష్టమైన పని అనేది మేము ఊహించుకుంటున్నాం అండి.